బీజేపీ తెలంగాణ కీలక నేతలు ఢిల్లీకి హైకమాండ్ పిలుపు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఢిల్లీకి రావాలంటూ ఆదేశం. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న ఎంపీలు కూడా భేటీలో పాల్గొనున్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు నేతల సమన్వయంతో చర్చించే అవకాశం. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ నితిన్ నవీన్కు నివేదిక సమర్పణ. ఇప్పటికే ఆల్రెడీ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో 8 మంది ఎంపీలు ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న బండి సంజయ్ నివాసంలో బండి సంజయ్ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ నివాసంలో 8 మంది ఎంపీలు కూడా కలిసిండ్రు. నిన్న 8 మంది ఎంపీలు కూడా కలిసిండ్రు. ఫొటోస్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇది పోవాలన్నా 8 మంది ఎంపీలు నిన్న కలిసిండ్రు. ఇది మీరు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, డికే అరుణ వీళ్ళిద్దరు ఎప్పుడు కలవలే, ఇప్పుడు మాత్రం కలిసిండ్రు. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం, ఒకరంటే ఒకరికి పడదు, కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. సో ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇట్లా కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇట్లాగా రఘునందన్ రావు, పాయల్ శంకర్, ఇట్లా నగేష్, ఇట్లా అందరూ నిన్న లంచ్ మీటింగ్లో కలిసిన నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. లంచ్ మీటింగ్లో నిన్న కలిసిండ్రు. సరే, కలిసిండ్లు ఇక ఏడికి వచ్చింది అనేది చూద్దాం ఒక్కసారి. బీజేపీ తెలంగాణ కీలక నేతలకు పార్టీ అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు అందింది. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాల కోసం జాతీయ రాజధానిలో ఉన్న బీజేపీ ఎంపీలు కూడా ఈ కీలక సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష, తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, హైకమాండ్ ఇటీవల ఇచ్చిన ఆదేశాల అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అభయ్ పాటిల్ నివేదిక. ఈ సమావేశానికి ముందు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ను కలిసి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ వ్యవహారాలపై సమగ్ర నివేదిక సమర్పించినట్లు సమాచారం. కీలక నిర్ణయాలపై ఆసక్తి. ఈ భేటీ అనంతరం తెలంగాణ బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, రాజకీయ వ్యూహాలపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తం మీద టార్గెట్ తెలంగాణ బీజేపీ పెట్టుకున్నట్టే మనకు సుస్పష్టంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో వార్త చదువుదాం. వాట్ ఈ సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ అనేది క్లారిటీ వస్తుంది మనకు. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ కంప్లీట్ అయిపోయింది, టాస్క్ వెస్ట్ బెంగాల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ తెలంగాణ అన్న ఒక కోణం మాత్రం వినిపిస్తూ ఉంది. నిన్న ఎలాగో బీజేపీ ఎంపీలందరూ ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు కూడా హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం మాత్రం ఉంది. ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం మాత్రం ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు ఎంపీలు, కేంద్ర మంత్రులతో అందరితో పార్టీ ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ భేటీ అయిన నేపథ్యంలో మరి ఏమి వీళ్ళకు దిశానిర్దేశం ఇస్తారు అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉండదు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు భేటీ కానున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఆ భేటీ తదనంతరం ఆ రాష్ట్రానికి రానున్న ఆ నేతలు ఏ విధంగా రాష్ట్రం పైన ఫోకస్ పెట్టబోతున్నారు, వాళ్ళకు దిశానిర్దేశం ఏ విధమైన దిశానిర్దేశం ఇస్తారు అనేది చూడాల్సిన ఆవశ్యకత ఉంది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, రానున్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, ఇటు ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కావచ్చు, ఏమైనా పంచుకునే ఆస్కారం ఉందా? కాంగ్రెస్ కూడా బీజేపీ కూడా పంచుకునే ఆస్కారం ఉందా? రేవంత్ రెడ్డితో సఖ్యతగా ఉన్న బీజేపీ నేతలందరూ మరి రేవంత్ రెడ్డిని కూడా బీజేపీలోకి తీసుకురాబోతున్నారా? చివరిగా మరి రేవంత్ రెడ్డి పదే 2034 వరకు నేనే సీఎం అంటున్నారు. ఆ సీఎం కాంగ్రెస్ సీఎంలో అవుతారా, లేదంటే బీజేపీ నుంచి సీఎం అవుతారా అనేది క్లారిటీ లేకుండా పోతుంది. మరి రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ థింగ్ ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ మొత్తం మీద ఒక కీలక మీటింగ్ మాత్రం భారతీయ జనతా పార్టీ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడు కూడా నార్మల్గా వీళ్ళపైన వాళ్ళు ఇప్పుడు బండి సంజయ్ పైన
ధర్మపురి అరవింద్, బండి సంజయ్ పైన ఈటెల రాజేందర్, వీళ్ళపైన బండి సంజయ్, ఇలా కంప్లైంట్స్ మీద కంప్లైంట్స్ చేసుకున్న నేతలందరూ కంప్లైంట్ చేసిన నేతలందరూ ఒక్కటైన నేపథ్యం ఉంది. నిన్న బండి సంజయ్ నివాసంలో ఇక్కడ బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్సీలందరూ భేటీ అయిన నేపథ్యం మరి రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారి ఉలిక్కిపడే విధంగా చేస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మంచి అవకాశం ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ లీడర్లు ముందుకు వెళ్ళట్లేదు. క్యాడర్ జబర్దస్త్గా ఉంది. ఏబీవీపీ కావచ్చు, బీజేవైఎం కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, అనేక సంఘాలు, దాదాపు 100కు పైన సంఘాలు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పటికీ వాళ్ళు ముందు వరుసలోకి వెళ్ళలేకపోతున్నారు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. ఇంకొక ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఆయన కూడా కట్టర్ ఆర్ఎస్ఎస్ వాదే, దాంట్లో నో డౌట్. బట్ యుద్ధం చేయాలంటే కత్తి గట్టిగా ఉండాలి. యుద్ధం చేసేవాడికి కత్తిస్తే ఇంకా యుద్ధం చేసే ఆస్కారం ఉంటుంది. రామచంద్రరావు నడవలేడు. రామచంద్రరావు పాపం ఇప్పుడు నార్మల్గా ఆయన పాదయాత్రలు చేయలేడు కాబట్టి ఎవరైతే ఉత్సాహంగా ఉండి రాష్ట్రాన్ని నడిపించే కేపబిలిటీ ఉంటుందో వాళ్లకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే ఇక్కడ యువత కూడా కొత్త యువత వచ్చే ఆస్కారం ఉంటుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. 2028-29లో 100% అధికారంలోకి రాబోతున్నామని ఇక్కడ సంకేతాలు మాత్రం ఇస్తూ ఉన్న నేపథ్యం మాత్రం ఉంది. ఈరోజు ఆఫ్టర్నూన్ తర్వాత ఫుల్ ప్లేజ్ అప్డేట్స్ వస్తాయి. మరి వాళ్ళకి చెప్పింది బయటికి చెప్తారా అంటే నెవర్ అనేది చెప్పాలి. అక్కడ జరిగేది ఒకటి, వీళ్ళు బయటికి చెప్పేది ఒకటి అన్న కోణం ఉంటుంది. బట్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి సూచనలు సలహాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఢిల్లీ వర్గాల నుంచి గట్టిగానే స్ట్రాంగ్గానే వినిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. మొత్తం మీద అందరూ మాత్రం కలిసిలానే చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన వార్త. ఇక రెస్ట్ ఆఫ్ థింగ్ వార్తల దగ్గరికి పోదాం.